పరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన. జీవము గల తండ్రి, మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. కృపావాక్యం వింటున్న పిల్లలందరి మీద నీ కనుదృష్టి కాపుదల పెట్టు. ఎంతమంది వింటున్నారో చూస్తున్నారో వారి హృదయములు తట్టు చూడు నాయన. వారితో మీరు మాట్లాడండి ప్రభా. నీ కృపతో నింపి బలపరచయ్యా. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి అయ్యా. మీ సన్నిధి తోడుగా ఉంచు ప్రభా. మీ నామానికి మహిమ తెచ్చుకో ప్రభా. ఆది అంతము లేని దేవుడు నాయన. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడవు ప్రభా. అయా ఆదిలో ప్రభా భూమి ఆకాశములు సృజించబడక మునిపే నేనున్నానని చెప్పిన తండ్రి నీకు స్తోత్రాలు అయ్యా. నీ మాటలు అనేక మందికి అయ్యా అర్థమయ్యేలాగానే సహాయం దయచేయండి, గ్రహించేలాగానే సహాయం దయచేయండి అయ్యా. మాట్లాడే శక్తి నాకు దయచేయండి. నీ ఆత్మ అభిషేకముతో నింపండి ప్రభా. అయ్యా నా హృదయము తెరువునైనా నాకు శక్తిని, బలమును, ఆరోగ్యము నీవే తండ్రి. నీ కృపతో వాడుకొని బలపరిచి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియమైన పిల్లలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నా. కృపావాక్యం వింటున్న పిల్లలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. మరి కృపావాక్యం వింటున్న పిల్లలకి మరి దేవుడు మరి అధికముగా గొప్ప మేలులు చేయాలని ఆశిస్తూ ఉన్నా. ఆ పిల్లలందరూ దేవుని పేరట దేవుని కృపలో ఆశీర్వదించబడాలని ఆశిస్తూ ఉన్నా. ఎందుకంటే అల్పులమైన మనము ఆయన మాటలు ఉచ్చరించుకోవటానికి, చెప్పుకోవటానికి తగని వారి మనలను ప్రేమించిన దేవుడు ఆయన. ఉన్నతమైన ప్రేమతో హెచ్చించిన దేవుడు కనుక మనము ఆయన రాజ్యము కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలని, ఆయన కృపలో ఎదగాలని, ఆయన చిత్తము మన పట్ల నెరవేరాలని ఆయన ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు. మనము ఆయన కొరకు ఏం చేయాలి, ఎలా నడుచుకోవాలి, ఆశతో తపనతో ఎవరైతే ఉన్నారో అట్టి పిల్లలందరూ గొప్పవారు అవుతారని దేవుని పేరట మనవి చేస్తున్నా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి వాక్యంలోకి వెళ్దాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము మరి 21వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, యేసు ప్రభు వారు ఎప్పటి నుంచి ఉన్నాడో, తండ్రి అయిన దేవుడు, మన తండ్రి అయిన దేవుడు ఎప్పటి నుంచి ఉన్నాడో బైబిల్ మనకు రుజువు చేస్తూ ఉంది. మరి ఇంకా అన్య జనాంగం అయితే మొదటే మరి మాకు ఇలాంటి అన్య మార్గం వచ్చింది, క్రీస్తు ప్రభు మార్గం అయితే ఈ మధ్యలో వచ్చింది అని చెప్తున్నారు. నేను వింటున్నాను, కానీ వాక్యం అలాగలేదు. ఆయన చెప్తున్నాడు కదా, మధ్యలో వచ్చిన దేవుడు కాదు, ఆయన రాశాడు కదా. ఎవరైనా సరే మా భక్తి గొప్ప, మా దేవుడు గొప్ప, మా దేవత గొప్ప అంటే వాక్యం రుజువు. మనకి వాక్యమే దేవుడై ఉన్నాడు, వాక్యమే సత్యమై ఉన్నది. మన మాట సత్యం కాదు, దేవుని మాట సత్యం, దేవుని కృప సత్యం. కనుక వాక్యాన్ని చేత యేసయ్య మాట్లాడుతున్నాడు. అందుకని ఆయన అంటున్నాడు కదా, పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసెను. యేసు ప్రభు వారి గురించి మాట్లాడుతూ ఉన్నది లేఖనం. కార్యములలో మొదట దేవుడు చేసిన, యెహోవా తండ్రి చేసిన కార్యములలో మొదటిదిగా మాట్లాడాడట, మొదటిగా ఈ పని చేశాడట. దేవుడు మొదటిగా అంటే భూమి ఆకాశము పుట్టక మునిపే తండ్రి దగ్గర కుమారుడు ఉన్నాడు, తండ్రి ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ముగ్గురు ఉన్నారు పరలోకములో. లేకుండా లేదు. యేసుక్రీస్తు లేకుండా ప్రపంచం పుట్టలేదు. యేసుక్రీస్తుకు తెలియకుండా ప్రపంచం కలగలేదు. వారు ముగ్గురు మాట్లాడుకొని దేవుని చిత్తములో ముందుకు పని కొనసాగించారు. ఏం చేద్దాం అని ఉద్దేశంతో ముగ్గురు మాట్లాడుకొని ఎప్పుడైతే లూసిఫర్ పరలోకము నుండి దేవదూతలను బయటకు తెచ్చిందో వెంటనే ఆయన ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ప్రణాళికను ముగ్గురు మాట్లాడుకున్నారు కదా. ఏదేనులో చక్కగా మనము అనే సంబోధన చాలాసార్లు మన పోలికతో నరుడును చేయుదుము అన్న కాడ మనము అన్నాడు, నేను అనలా. అందుకని మనము అంటే అక్కడ ఉన్నారు
ఎందరో, ఇద్దరున్నారో ముగ్గురున్నారో ఉన్నారు కనుక ఆయన కాక వేరుగా ఇద్దరు ఉన్నారు కాబట్టి ముగ్గురు మాట్లాడినట్టుగా లేఖనం చూపుతూ ఉంది. ఈ ముగ్గురు మాట్లాడే మాటల్లో కొన్ని మాటలు మనం విందాం. అందుకే ఆయన మనుషులకి ఏం ఆజ్ఞాపించాడో, ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, మనం ఎలా దేవునితో నడవాలో ఆయన కృప మాత్రమే నడిపించాలి, ఆయన దయ మాత్రమే నడిపించాలి. అందుకని పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసెను. అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడి తిని. దేవునికి స్తోత్రం. యేసుప్రభువారు ఎప్పుడు వచ్చాడు? అన్యులందరూ అంటున్నారు కదా, మా మతాలు ముందున్నాయి, మా అన్య దేవతలే ముందున్నాయి, మా దేవుళ్ళే ముందు వచ్చారు భూలోకానికి అంటున్నారు. కానీ సృష్టికర్త అయిన దేవుడు చెప్తున్నాడు కదా, అనాది కాలము మొదలుకొని మొదటి నుంచి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడి తిని. దేవునికి స్తోత్రం. భూమి నియమించలేదట యేసుప్రభువారు భూలోకానికి వచ్చినప్పుడు. అందుకని అప్పుడు మానవుడు లేదు కదా, మానవుడికి తెలియదు కదా ఈ ప్రణాళిక ఎంత గొప్పదని. అందుకని ఆయన చెప్తున్నాడు, అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడి తిని. పూర్వము నియమింపబడ్డాడట. ఆ తర్వాత అనాది కాలములోనే ఆదాము వచ్చాడు. అనాది కాలానికి ముందే యేసు ప్రభువారు ఉన్నారు. అందుకని అగాధము పైన ఆత్మ, ఆ జలముల మీద ఆత్మ అలలాడుచున్నది అని ఉంది బైబిల్లో. ఎప్పుడుందట? యేసు ప్రభు అంటే ఎవరో, ఎక్కడి నుంచి వచ్చాడో అందరికీ తెలియాలి. ఈ వాక్యం విన్నప్పుడు అన్యులు ఎంతమంది యేసు ప్రభు మధ్యలో వచ్చాడు, మధ్యలో పుట్టాడు, మధ్యలో వచ్చిన మొన్న 2000 సంవత్సరాల క్రితమే వచ్చాడు ఆయన. అంతేగాని ఆదిలో లేడు అని చెప్పేవారికి వాక్యము సత్యమైన సాక్ష్యం. ఈ వాక్యమే దేవుడై ఉన్నాడు, ఈ వాక్యమే దేవుడై సత్యవంతుడై ఉన్నాడు. ఆ మాట, ఆయన మాటే నమ్మాలి. అందుకని మనుషులు మన మాట వట్టుదే, కానీ యేసయ్య మాట గొప్పది, దేవుడు మాట గొప్పది. సృష్టికర్త అయిన దేవుడు చెప్తున్నాడు, అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలము వరకు పూర్వము నేను నియమింపబడి తిని. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని. కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు, నేలని మట్టిని రవంతయు సృష్టింపక మునుపు నేను పుట్టి తిని. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప దేవుడా కదా. 2000 సంవత్సరాల నాడే వచ్చాడా యేసు ప్రభువారు. ఆదిలో ఉన్నాను, భూమి రవంతైన మట్టి లేకుండా ఉన్నప్పుడే నేను పుట్టాను. ఆయన ఇంకా చెప్తున్నాడు, అనాది కాలానికి ఇంకా పూర్వమే, భూమి పుట్టక మునిపే ఆయన ఇంకా పూర్వ దినాల్లోనే పుట్టాడట, ఉన్నాడట. ఈ సృష్టి ఎలా చేశాడో, ఆదాముని ఎలా పుట్టించాడో, తండ్రితో ఉండి యేసు ప్రభువారు అన్ని క్రియలు పనులన్నీ చూసినవాడు. ఆయన్ని ఎవరు కించపరచడానికి సరిపోరు. ఆయన పరిశుద్ధుడు, ఒక్కడే పరిశుద్ధుడు, ఒక్కడే నీతిమంతుడు. కేవలం మనందరము మనుషులమే నిష్ప్రయోజనమైన మాటలు మాట్లాడుతున్నాం. ఈనాడు క్రైస్తవులంటే, క్రీస్తుని కలిగిన వారంటే లోకములో ఎవరికి పనికిరాని స్థితిలో చూస్తున్నారు. ఎవరు చూసినా తీర్పు తప్పదు. ఈ లోకములో అధికారాలున్నా, భూలోకాన్ని ఏళ్తున్నా, భూలోకాన్ని నడిపించిన, ప్రజలను నడిపించిన నాయకులుగా ఉన్న దేవుని మాట సత్యం కనుక ఖచ్చితంగా ఆయన తీర్పులోకి పిలవబోతున్నాడు. మిమ్మల్ని కూడా పిలుస్తాడా లేదా? యేసు ప్రభువారు 2000 సంవత్సరంలో పుట్టాడు కనుక 2000 సంవత్సరంలోనే వచ్చాడు. వెనకొచ్చాడు కదా, మధ్యలో వచ్చాడు కదా, అంతకుముందు లేడు కదా. అంతకుముందు మా దేవతలు ఉన్నాయి, మా దేవుళ్ళు ఉన్నారు అని చెప్తున్న భక్తులందరూ ఈ మాట వినాలి. ఎవరు భక్తులు? వాళ్ళలో మరి కొన్ని మాటలు అయితే నేను పుస్తకాలు చదవలేదు కదా,
మరి చదివిన వారందరినీ ఎంతో హింసిస్తున్నారు. చదివిన వారిని, చెప్పిన వారిని హింసిస్తున్నారు. అందుకే వాక్యము ఖచ్చితంగా మరి సీతమ్మ రాముడికి భార్య, ఆయన దేవుడా? మరి ఆయనే దేవుడు అంటున్నారు కదా మీరు. మరి యేసు ప్రభు వారికి అలాంటి స్నేహం ధర్మములు లేవు కదా. అట్లాంటప్పుడు ఆయన పరిశుద్ధుడని నమ్మాలి. రాముడు పరిశుద్ధుడు కాదు కదా. అట్లాంటి దేవుడికి యేసు ప్రభు వారు ఖచ్చితంగా దేవుడే. వాళ్ళకే దేవుడై ఉన్నాడు. వాళ్ళ దేవతలకే దేవుడు, సృష్టికర్త, మహిమగల దేవుడు. ఆయన పూర్వకాలమునే ఉన్నాడు. కేవలం ఇలాంటి లోపము కలిగిన దేవుళ్ళందరూ భక్తులు కాదు, దేవతలు కాదు, దేవుళ్ళు కాదు అని ఖచ్చితంగా బైబిల్ నిరూపిస్తుంది. మీ అందరూ చదవాలి ఈ మాటలు. అందుకని భూమిని, దాని మైదానములను ఆయన కొండలు పుట్టక మునుపు, దాని భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు, నేల మంటిని రవ్వంతయు సృష్టింపక మునుపు నేను పుట్టితని అంటున్నాడు. సృష్టిని, భూమిని, కొండలు, జలములు, నీరు, ఓటలు లేనప్పుడే నేనున్నా అని ప్రత్యక్షంగా సాక్ష్యం పలుకుతున్నాడు. నేనే అని పలుకుతున్నాడు సృష్టికర్త అయిన దేవుడు. నేను పలకట్లా, నాకు తెలియదు. నాకు దేవుడిచ్చిన కృపలో మాత్రమే వాడబడగలను, దేవుడిచ్చిన వరములో మాత్రమే వాడబడగలను. కానీ సృష్టికర్త అయిన దేవుడు మనకంటే ఎక్కువైన వాడు, మనల్ని సృష్టించిన వాడు. ఆయన మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ. కనుక కేవలం మనం ఎలాంటి వారు ఉన్నాం. ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు, మహాజలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు నేను అక్కడ ఉంటిని. దేవునికి స్తోత్రం. ఎక్కడున్నాడట? కళ్ళు మూసుకుపోయిన వారందరూ, చెవులు మూసుకున్న వారందరూ ఖచ్చితంగా ఈ వాక్యం విని చెవులు తెరవబడాలి, కళ్ళు తెరవబడాలి. ఆయన ఖచ్చితంగా రుజువు చేస్తున్నాడు. ఆయన చెప్తున్నాడు కదా, ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు, మహాజలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు నేనక్కడ ఉంటిని. ఏ మండలం? భూమండలమును స్థిరపరిచాడు. అప్పుడు కూడా నేను అక్కడ ఉంటిని అని చెప్తున్నాడు సాక్ష్యం. ఆయనని ఎవరేం చేయగలరు? యేసయ్యని రుజువు చేయగలరా? ఇప్పుడు ఆయన మీతో ఉన్నప్పుడు, మనుషులతో ఉన్నప్పుడు ఇలాగే సంభాషించి మాకు మోషే దేవుడు, మోషే నాయకుడు, మోషే దేవుడే మా దేవుడు అని ఇలా పలికి అన్యాయముగా, అక్రమగా మన యేసు ప్రభు వారిని చంపేసిన స్థితి వారికి. అజ్ఞాన స్థితిలో ఉండి చంపారు. వారి కన్నులు ముయ్యబడిపోయి చంపారు. వారికి అంధత్వం కలిగి చంపారు. వారు లోకములో పాపములో కూరుకుపోయి చంపారు. అందుకని అప్పటికి ఇప్పటికీ ఇంకా మరలా తిరిగి ప్రభు వచ్చే వరకు ఆ పిల్లలు ఎవరు పరలోక రాజ్యంలో చేరటానికి వీలు లేదని యేసు ప్రభు వారు పొలిమేర రాతిని స్థాపించి, మరలా నేను అక్కడ కలుసుకుంటా మీతో, పొలిమేర రాతిని నేనే స్థాపిస్తున్నా, ఎవరును ఈ రాయి తగిలి తొట్టిల్లి పడిపోయారో వారందరూ నేను మరలా తిరిగి వచ్చే వరకు లేవరు అన్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప మాటలు చెప్తున్నాడు వినండి. పొలిమేర రాతిని నేను స్థాపిస్తున్నా, పొలిమేర రాతిని మీకు ఇక్కడ స్థాపిస్తున్నా, ఆ తర్వాత ఈ రాయ తగిలి ఎవరు తొట్టిల్లి పడిపోయారో తిరిగి ఎవరో లేవరు అని చెప్పాడు. అంటే లేవరు, పరలోకానికి రారు, రక్షించబడరు, పరలోక రాజ్యానికి దారి వాళ్ళకి లేదు అని ఖచ్చితంగా ప్రభు చెప్పాడు. ఎవరైతే సిలువేశారో, ఎవరైతే క్రైస్తవులు అనబడిన వారు సిలువేశారో, ఎవరైతే యూదులు అనబడిన వారు సిలువేశారో, అలాగా అక్కడ తెగలు ఎన్ని ఉన్నాయో వారందరూ సభలో కూర్చున్నారు. యేసు ప్రభు సభ వినటానికి పెద్ద మనుషులుగా, నాయకులుగా, రాజులుగా, ఎన్నిక చేయబడిన వారుగా ఉన్న వాళ్ళందరూ నిత్యము పాతాళానికి వెళ్ళవలసి వస్తుంది, నిత్యము పాతాళంలో ఉండవలసి వస్తుంది, అగ్నిగుండానికి
వెళ్ళవలసి వస్తుంది. బైబిల్ ఖచ్చితంగా చెప్తుంది. ఎవరైతే సిలువేశారో, ఎవరైతే ఆయన దేవుడు కాదని అన్నారో, ఏ నోట పలికారో ఆ ప్రజలందరికీ నేటికి ఎవరు పరలోకం రావటానికి వీలు లేదని బైబిల్ రాసింది. మీరు నమ్మిన వారా, నమ్మని వారా, విన్నారా, వినలేదా, అది నాకు అవసరం లేదు. యేసయ్య చూస్తున్నాడు. కాబట్టి వినిన వారు ధన్యులు, గ్రహించిన వారు ధన్యులు. తనకు తానే బుద్ధి చెప్పుకొని యేసుతో నడిచేవారు ధన్యులు. ఆయన చెప్తున్నాడు, మనమే బుద్ధి చెప్పుకుందాం. ఎక్కడ వంకరగా మాట్లాడామో, ఎక్కడ న్యాయపు తీర్పులు తీర్చామో, ఎక్కడ న్యాయాన్ని కూనీ చేసామో, అన్యాయాన్ని పెంచి అన్యాయంతో నడుపుతున్నామో, అక్కడ ప్రభు ఉండడు. దేవునికి స్తోత్రం. మహాజలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు నేను అక్కడ ఉంటిని. జలధారలను ఆయన బిగించినప్పుడు జలములు తమ సరిహద్దులు మేరకుండానట్లు ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరచెను. పంటలు భూమి మీద పండాలి గనక భూమి మీదన్న జలధారలన్నీ ఎక్కడెక్కడ నివాసం చేయాలో, ఎక్కడెక్కడ భూమి మీద ఉన్న పైరులు పండటానికి, మనుషులు బ్రతకటానికి సముద్రాలను నిర్మించాడు, నదులను నిర్మించాడు. కాబట్టి కాలువలు నిర్మించాడు. వాటిలోనే ఉండాలి. మీరు ఎక్కడ పంపించామో మీ సరిహద్దులలోనే ఉండాలి. భూమిపై పడి జనములను ముంచి వేయకూడదు అని ఆజ్ఞాపించి పొలిమేర రాతిని స్థాపించాడట. ఇట్టి దేవుడికి మనం ఏమి ఇచ్చి రుణం తీర్చగలం? ఏమి వెలకట్టలేం. ఆయన ప్రేమకు వెలకట్టలేం. ఇలాగ సరిహద్దులు నిర్మించిన దేవుడు మన దేవుడు. భూమికి ఎంత సరిహద్దు కావాలో, జలములకు ఎంత సరిహద్దు కావాలో, కాలువలకు ఎంత సరిహద్దు కావాలో, నదులకు ఎంత సరిహద్దు కావాలో, సముద్రాలకి ఎంత స్థలము కావాలో నిర్మించిన దేవుడు మన దేవుడు. కాదా? ఎవరైతే కాదంటారో వారందరూ తీర్పుకు వెళ్ళాలి. ఏముంది వారి వెనక? ఆయన కాదు, మేము, మా దేవుడు, మా దేవత అని ఎవరైతే అంటారో, వ్యతిరేకిస్తారో వారందరూ మనము తీర్పుకు వెళ్ళాలి. అందరికీ తీర్పు ఉంది వాక్యానుసారంగా. లేకపోతే నాకు తీర్పు ఉంది. అనేక మందికి తీర్పు ఉంది. వాక్యానుసారంగా లేని జీవితాలు ఎంతమందికి ఉన్నాయో వాళ్ళందరికీ తీర్పు ఉంది. కేవలం ప్రభువు పరిశుద్ధుడని నమ్మాలి, సృష్టికర్త అయిన దేవుడని నమ్మాలి, విశ్వసించాలి. అప్పుడే ఆయన కృప మనకు తోడుగా ఉండబోతుంది. దేవునికి స్తోత్రం. అందుకని కొరింథీ పత్రిక 6వ అధ్యాయము, కొరింథీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చెప్తున్నాడు. మనం అందరం విందాం. ఏం చెప్తున్నట్టే, మీలో ఒకరికి, 6వ అధ్యాయం మొదటి నుంచి, మీలో ఒకరికి మరి ఒకరి మీద వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుట కాక అనీతిమంతుల ఎదుట వ్యాజ్యమాడుటకు తెగించుచున్నాడా? పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదరని మీరెరుగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గురించి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? దేవునికి స్తోత్రం. సంఘములో సమస్యలు వచ్చినప్పుడు మనమే తీర్పు తీర్చుకోవాలని లేఖనం చెబుతూ ఉంది. పరిశుద్ధులు ఎదుట మనం ఎవరైతే తీర్పు తీర్చడానికి తెగిస్తున్నామో వారందరము కూడా పరలోక రాజ్యంలో ఎవరైతే పరిశుద్ధులుగా ఉంటారో, ఎవరైతే దేవునికి ఇష్టలుగా ఉంటారో, ఆయన రాజ్యంలో ఈ అధికారం ఎవరు పొందుతారో మనం పరలోకములో కూడా ఆయనతో కూడా కూర్చొని తీర్పు తీర్చడానికి అధికారం ఇస్తాడట. ఎందరికి ఇవ్వబోతున్నాడో, ఎందరికి ఇస్తాడో ఆ పరమ తండ్రికే తెలుసు. దేవునికి స్తోత్రం. ఎందరికి ఇవ్వబోతున్నాడో, ఎందరికి ఇస్తున్నాడో ఆ పరమ తండ్రికి తెలుసు. అయితే దేవునితో కూడా, తండ్రితో కూడా సింహాసనం మీద కూర్చొని తీర్పు తీర్చడానికి యోగ్యత ఇవ్వబోతున్నాడు. దేవుడు, దేవాది దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు ఇలాగ పెట్టాడు. మానవుడు తీర్పు తీర్తే ఎవరికి తీర్చాలి? దేవతలకి. ఎవరైతే దేవుడు కాదన్నారో,
ఆ పిల్లలకి ఖచ్చితంగా మానవుల్లో కొందరిని దేవుడు ఏర్పాటు చేసుకున్న పిల్లలు ఉన్నారు. వాళ్ళతో తీర్పు తీర్చబోతున్నారు. వారందరూ కలిసి మీకు తీర్పు తీర్చబోతున్నాడు. వారందరూ కలిసి అంటే మీకు అర్థం అవ్వాలి. మానవుడును ఎన్నిక చేసుకున్నవాడు, ఏర్పరచుకున్న పిల్లలు, పుట్టుకతోనే నిర్మించబడిన వారు, వారి వంశములో చేర్చుకొని ఎవరైతే ఆయన గోత్రములో ఆయన వంశములో పుట్టామనుకుంటారో ఆ పిల్లలందరూ పరలోకం వెళ్ళినప్పుడు ఈ భూమి మీద ఉన్న మనుష్యులకు మరి దేవతలకు తీర్పు తీర్చబోతున్నాడు. తీర్పు ఎక్కడుంది ఆ మాట? పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదరని మీరు ఎరుగరా? పరిశుద్ధులు లోకమునకు మీకు తీర్పు తీర్చుదరని మీరు ఎరగరా? బైబిల్ చెప్తుంది. ఇప్పుడు ప్రగల్భాలు పలికిన, ఇప్పుడు మా దేవుడు, మా దేవత, మేము గొప్ప, మా కులము గొప్ప, మా గోత్రం గొప్ప అని విర్రవీగినా యేసయ్య దగ్గరికి వెళ్తే మనము ఎలాగుంటామో పరీక్షించుకోవాలి. అందరూ వెళ్ళాలి కదా. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా సాగిల పాడి నమస్కరించి గడగడలాడోను. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా సాగిల పాడి నమస్కరించి గడగడలాడోను. ఆయన చెప్తున్నాడు ఈ మాట. వంగని మోకాళ్ళన్నీ యేసయ్య ఎదుట వంగిపోవును. వంగని మోకాళ్ళు ఎన్నుండయో, దేవుని కొరకు సాగిలపడిన మోకాళ్ళు చేతులు ఎన్నుండయో, ఎంతమంది ఉన్నారు భూమి మీద? ఆయన ఖచ్చితంగా ఆయన ఎదుటికి వెళ్ళినప్పుడు తీర్పులో వంగని మోకాళ్ళన్నీ వంచాలట. నువ్వే దేవుడు అయ్యా అని సాగిలపడి వందనాలు చెప్పే రోజు ఒక దినం వస్తుంది. ఆ తర్వాత ఎంతమంది అయితే మేము గొప్ప, మా దేవుడు గొప్ప అన్నారో, ఎవరైతే తృణీకరించారో, ఎవరైతే యేసుక్రీస్తుని నమ్మిన పిల్లల్ని యేసుక్రీస్తుని తృణీకరించారో వారందరూ క్రీస్తు రాజ్య పరిపాలనలో వారందరూ తీర్పు తీర్చినప్పుడు ఈ లోక దేవతలన్నీ గడగడలాడి నమస్కరిస్తాయట. దేవానికి స్తోత్రం, పరిశుద్ధుడానికి స్తోత్రం అనాలి. అనటానికి అనకుండా మౌనంగా ఉండటానికి వీలు లేదు కదా. ఒకసారి నేను ఎరుగుదును, ఒక ఆమెకి చీకటి శక్తులు పట్టినాయి. ఆమెకి చాలా ఆశ్చర్యంగా బలహీనురాలైపోయింది, రోగిలాగుంది, ఆహారం తినటం లేదు. అయితే ఆ పరిస్థితిలో దేవుని కొరకు సాగిల పడటానికి వారికి ఇష్టం ఉంటుంది కదా దేవతలకి. అప్పుడు ఖచ్చితంగా చెప్పారు. ఏం చెప్పారంటే, ఒక ఆయన ఆ దయ్యం శక్తి పట్టినటువంటి ఆమె పరుగు తీస్తూ ఉంటే ఆమెని లోపలికి నెట్టుకొచ్చాడు. నెట్టుకు రమ్మన్నాం, అంటే నెట్టమంటే నెట్టాడు. నెట్టినప్పుడు వెంటనే ఆ వ్యక్తిని అంటుంది కదా, నువ్వే ఎరా నాకు మొక్కుతున్నావు, నువ్వు సృష్టికర్త అయిన దేవుడు ఈయనేరా, ఈయనకి సాగిలపడు, ఈయనే దేవుడు, మేమందరం ఆయనకే మొక్కాలి అని చెప్పింది. సత్యం కలిగిన మాట, సృష్టికర్త అయిన మాట, సృష్టికర్త అయిన దేవుడి మాట చెప్పింది అతనికి. నువ్వు ఖచ్చితంగా నువ్వు మాకు మొక్కుతున్నావు, నువ్వు మాకు మొక్కితే పరలోకం వెళ్ళవు, మేము కూడా ఈయనకే మొక్కాలి అని చెప్పింది. అతనికి బుద్ధి చెప్పటానికి ఆ చీకటి శక్తి మాట్లాడింది. నువ్వు నాకు పూజ చేస్తున్నావు, నువ్వు నాకు నమస్కరిస్తున్నావు, నువ్వు నాకు చెంపలేసుకుంటున్నావు, కానీ నేను కూడా సృష్టికర్తకి మొక్కాలి, కాబట్టి నువ్వు కూడా సృష్టికర్తకి మొక్కాలి అని చెప్పింది. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? దేవత పట్టిన, చీకటి పట్టిన, శక్తులు పట్టినటువంటి వ్యక్తి మా మందిరంలోకి వచ్చినప్పుడు జరిగిన సంగతి ఇదే. ఆశ్చర్యంగా లేదా? ఆమె పారిపోతూ ఉంటే అయ్యా ఆమెను ఇటు పడదాయి అంటే ఆమెని ఖచ్చితంగా ఇలాగ నెట్టాడు, ఆయన ఏం చేయలేదు. అప్పుడు అంటుంది కదా, ఈమెలో ఉన్న శక్తి ఆయనతో మాట్లాడింది, ఎరా నన్ను నెడుతున్నావా, నేను కూడా ఈ దేవుడికే మొక్కాలి, నేను కూడా ఈయనకే నమస్కారం చేయాలి, రేపు తీర్పు దినమందు
మా మా అందరము ఆయనకే నమస్కారం చేయాలి. ఈయనే దేవుడు, ఈయనే సృష్టికర్త, ఈయనకే మొక్కాలరా, నాకు మొక్కుతున్నావు అని అడిగింది. ఎంత గొప్ప మాట చెప్పింది దేవత. మానవుడిలో సత్యం లేదు, తెలియక లేదు, దేవతలో సత్యం పలికింది అక్కడ ఆయన వినటానికి. ఎంత గొప్ప దేవుడు ఆ మాట అనిపించాడు. ఆ వ్యక్తి కన్నులు మూయబడిపోయినాయి. ఈ రోజుకు మార్పు లేదు, అయినా దేవుడే చూసుకుంటాడు. మనం ఎంతో చెప్పాం, వాక్యం చెప్పాం, వినలేదు. దేవునికి అప్పగించి ఆయన పనిలో నమ్మకంగా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన అంటున్నాడు కదా, పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరుగదా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా అని చెప్తున్నాడు. సంఘములో ఏమైనా సమస్యలు వస్తే నేను తీర్చకూడదు అనుకోవద్దు. భూలోకములో అనర్గళమైన పరిస్థితులు సంఘములో వచ్చినప్పుడు తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? మనమందరము పరలోకములో పరిశుద్ధుల ఎదుట పరిశుద్ధులతో ఉన్నప్పుడు మనము అని భూలోకానికి తీర్పు తీర్చాలని మీకు తెలియదా అంటున్నాడు. ఎంత అధికారం ఎవరికి సరిపోద్ది? మనకి ఎంత ఆధిక్యత, ఎవరిని ప్రేమించాడు దేవుడు, ఎవరికి ఇచ్చాడో చూడండి. మానవుడికి మట్టితో చేయబడిన ఈ బొమ్మకి నాసికారంధ్రంలో ఊపిరి ఊదాడు, ఆ తర్వాత జీవాయువుగా మారింది. ఈ మానవుడికి ఎంత అధికారం ఇచ్చాడు దేవుడు, ఎంత ప్రేమించాడో దేవుడు. గొప్ప దేవుడు, ఉన్నతమైన దేవుడు, రక్షకుడు, విమోచకుడు. ఆయనను ఎన్నడూ కించపరచడానికి మనం సరిపోం. మనం మనుషులం కదా, మానవ మాత్రుడు. రక్తంలో ఏమాత్రం పవిత్రత లేదు, పరిశుద్ధత లేదు. మన ఆలోచనలన్నీ చెడిపోయినాయి, మన తలంపులన్నీ చెడిపోయినాయి, మన ప్రవర్తన అంతా మంచిది కాదు. అయినా మంచిది కాకపోయినా ఆయన మనల్ని పవిత్రులుగా చేసి, ఆయన పిల్లలుగా ఎన్నిక చేసుకొని, ఆయన పరిశుద్ధులుగా మనల్ని తీర్చిదిద్ది, ఆయన పిల్లలకు మాత్రమే అధికారం ఇవ్వబోతున్నాడు, అందరికీ కాదు, కొందరికి. ఆ కొందరిలో మనం ఉండామా? వాక్యం చెబుతుంది కదా. అందుకని తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గుర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? మనము దేవదూతలకు తీర్పు తీర్చుదామని ఎరుగరా? మరొక పేరు ఏం పెట్టలేదు వాటికి. ఆయన ఆ రాజ్యం నుండి, పరలోక రాజ్యం నుండి అపవిత్రమైన క్రియ జరిగిన లూసిఫరు బయటికి వెళ్ళిపోయినప్పుడు మరలా దానికి ఇంకొక పేరు ప్రభు పెట్టలేదు. పరలోకములో దేవదూతలకి మనము తీర్పు తీర్చుదామని మీరు ఎరుగరా? నిక్కచ్చి కలిగిన మనస్సు ఆయనదే. మనమైతే కొన్ని రోజులు మనతో ఉంటే, కొన్ని రోజులు మనతో లేకుండా ఎవరన్నా వెళ్ళిపోతే వాళ్ళకి ఎన్ని పేర్లు పెడతామో. అది పనికిరాంది, వాడు చెడిపోయినాడు, వాడు పడిపోయినాడు అని చెప్పి తిడతాం. మనుషుల్లో నికృష్టమైన ప్రవర్తన, నికృష్టమైన జీవితం. ఖచ్చితంగా చెప్తున్నా నేను, ఎవడైనా వాక్యానుసారంగా లేకపోతే, వాక్యం అనేది మన హృదయంలో ఫలించకపోతే ప్రభు రాజ్యం వెళ్ళలేము. ఆయన అంటున్నాడు కదా, పడిపోయిన దేవదూత అనలా. పడిపోయిన దేవదూత ఇదిగో ఇలా మోసం చేసి వెళ్ళిపోయింది కనుక ఇంకా దానికి ఎన్నో పేర్లు పెట్టి చెప్పలా. మనందరము దేవదూతలకి తీర్పు తీర్చుదామని మీరు ఎరుగురా?